అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. సో ఇప్పటికే మనకి ఎన్నికల టైంలో ఏవైతే పథకాలు వచ్చాయో అవన్నీ కూడా అమలు చేస్తూ రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పటికే మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయడం అనేది జరిగిందండి. సో ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ పెంచేందుకైతే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుందన్నమాట. సో ఎప్పటి వరకు పెంచుతుందంటే ఎప్పటి నుంచి పెంచుతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం మనకి ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. దాదాపుగా మనకి 43 లక్షల మంది ఉన్న పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ అయితే అందిస్తుందండి. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ కింద పెన్షన్ పెంచేందుకైతే సిద్ధమవుతుందో తెలుస్తుందన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో అంటే 2,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో సో వారికి 4,000 రూపాయల వరకు కూడా, అలాగే దివ్యాంగుల పెన్షన్ 3,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 6,000 రూపాయల వరకు కూడా పెంచేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుందండి. సో దీనికి సంబంధించి గాను మనకి అర్హత కలిగిన వారికి మాత్రమే పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పటికే 5 లక్షల మంది ఉన్న దివ్యాంగుల పెన్షన్ సంబంధించి కూడా తనిఖీలు చేయడం జరిగిందండి. సో అర్హత కలిగిన వారికి మాత్రమే డబ్బులు ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే పెంచి ఇచ్చే అవకాశం ఉందండి. సో దీనికి సంబంధించి గాను ఇప్పటికే రైతు భరోసా నిధులు కూడా అమలు చేయడం జరిగిందనమాట. అంటే విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనకి దశల వారీగా ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ కూడా పెంచే అవకాశం ఉందండి. సో దీనికి సంబంధించి గాను రేపు ఎల్లుండిలో ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై ఏ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.